గురువు అయి ఉన్నాడు. గురువు, రాజు గురువు అంటే అర్థం ఏమిటండి? అసలు మహా విద్వాంసుడైన వాడు గురువు, చాలా తెలివితో పనిచేసేవాడు ముఖ్యమంత్రి అని అర్థం. అంటే రాజు ఆయన ఈ సంవత్సర అధిపతి ఎలా అయ్యారో గురువు మనకు హైటెక్ గురు ముఖ్యమంత్రి. కాబట్టి గురువేమో మనకు రాజు ఈ సంవత్సరానికి, హైటెక్ గురు మనకు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వము చేసే పనులు ఈ సంవత్సరము ఏమేమి సంకల్పాలు చేస్తారో, ముఖ్యముగా ఈ దేవతల నగరి, అది దేవతా నగరి, అది విశ్వనగరి, ప్రపంచములో గొప్ప నగరముగా ఎన్నిక కావడానికి, ఒక గుర్తింపు పొందడానికి ఈ సంవత్సరము పాలకులు ప్రభుత్వము తీసుకునేటువంటి అనేకమైనటువంటి విశేషాలు. ఆర్థిక బలము కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. బుధుడు మంచి అనుకూలముగా ఉన్నాడు, అర్థమును కలిగించవలసిన వాడు. ఆర్థిక ప్రగతి ఈ సంవత్సరము ఎలాంటి తడుముకోకుండా అటువంటి సహకారాలు ప్రభుత్వానికి లభిస్తాయి. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మహాలక్ష్మీదేవి యొక్క కృప ఉంటేనే ఏ పనులు జరగడానికైనా. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే, గురువు ఎప్పుడైతే రాజై ఉన్నాడో యజ్ఞ యాగాది క్రతువులు మామూలుగా మానవులందరూ చేసుకోవలసిందే. ముఖ్యంగా ప్రభుత్వము కూడా ఆ దిశగా నడవాలి. దానికి చాలా సౌకర్యం ఉన్నది. ఇవి ఎప్పుడైతే చేస్తామో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కారణం ఏమంటే వర్ష జగల్ మనకు లగ్నాలను సూచించినట్లయితే అంతర్జాతీయంగా అంతర్దేశీయంగా పరిస్థితులు కొంచెం అంత బాగా లేవు. అవన్నీ బాగా లేకపోవటం వలన సరిహద్దు ప్రాంతాలలో కొంచెం సమస్యలు ఉన్న కారణం చేత రాష్ట్రము ఎంత బాగున్నా ఎంతో కొంత ఆ ప్రభావాలు మన మీద పడతాయి. కాబట్టి ఆ దోషాలు ఉపశమించడానికి మనము యజ్ఞయాగాది క్రతువులు, ముఖ్యంగా దేవాదాయ శాఖ చేయవలసినటువంటి పనులు చాలా విశేషంగా ఉన్నాయి. నేను ఆ సూచన చేస్తున్నాను. అటువంటివన్నీ నిర్వహించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మీ టెంపుల్ టూరిజం అన్న మార్గానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ ఈ సంవత్సరం. ఎందుకంటే దేవుడు, మనం ఎంత గొప్పవాళ్లము ప్రతిభావంతులము అయినా దైవానుగ్రహము మనకు కలిసినప్పుడే. అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ కాదు ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే సౌందర్యాత్మకమైనటువంటి తెలివి. ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్సే కాకుండా ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్ కూడా తోడైంది ఈ సంవత్సరం. ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళిలో కూడా దైవ భావన సంపూర్ణముగా ఆవిష్కరింపబడుతూ ఉన్నది. అందువల్ల ఈ ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్ ఇవాళ అందరికీ అవసరమైనది. ప్రజలందరూ కూడా ఎవరెవరైతే దైవ భావనతో జీవితాన్ని సాగిస్తారో వాళ్లకు చాలా విశేషమైన అభ్యుదయము కలిసి వచ్చేటువంటి సన్నివేశము ఈ సంవత్సరము ఉన్నది. ముఖ్యంగా మనకు అమరావతి అన్నది అత్యంత రాజధానులకు ఒక విశ్వనగరము, ప్రపంచములోనే జేగీయమానమైనటువంటి నగరము కాబోతున్నది అమరావతి. అటువంటి సందర్భంలో అక్కడ లోకేశ్వరేశ్వరుడైనటువంటి అమరేశ్వరుడు అంటే సాక్షాత్తు దేవేంద్రుడు ఆయన పాదపద్మాల దగ్గర కూర్చుని పూజించాడు. అటువంటి అమరేశ్వరుడికి విశేషమైనటువంటి సేవ, ఆ యజ్ఞయాగాది క్రతువులు ఆయనకు జరిగినప్పుడు సంపూర్ణముగా ఈ నగరము దైవీ కళ సంతరించుకుంటుంది అని నేను సూచన చేస్తూ ఉన్నాను. ఇదంతా ఇందులో ఉన్న విషయాన్ని నేను సంక్షిప్తంగా చెప్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ 3-4 గ్రహాలు ఒక్కొక్క చోట ఉన్నాయి. ఆ ఉండటం వల్లనే అంతర్జాతీయ స్థితిగతుల్లో కొంచెం భేదం ఉంది. కాబట్టి మనము ఈ దేవతా లక్షణములతో జాగ్రత్త వహించి విశేషంగా రుద్రాభిషేకాలు, విశేషముగా సహస్రనామ పారాయణలు, ఇక్కడ దుర్గాదేవి అధివసించినటువంటి చోటు దుర్గా మల్లేశ్వరుల స్వామి దేవస్థానం, అందువల్ల ఇక్కడ చండీ పారాయణాలు, దుర్గా సప్తశతులు ఇలాంటివన్నీ కూడా విశేషంగా జరగవలసినటువంటి సన్నివేశము ఉన్నది. అయితే నేను సూక్ష్మంగా రాసులు ఎన్ని చెప్పినా కూడా మనము రాసుల యొక్క విశేషాలు ఎలా ఉన్నాయని అందరూ అనుకుంటారు. కాబట్టి నేను సంక్షేపంగా రాసుల గురించి చెప్తూ ఉన్నాను. ఈ సంవత్సరము దాదాపు 6-7 రాసులకు చాలా విశేషమైన యోగము ఉన్నది. మేషము చాలా యోగం ఉన్నది, మేషరాశి. అలాగే కర్కాటక రాశి చాలా బాగా ఉన్నది. అలాగే తులారాశి చాలా అద్భుతంగా ఉన్నది. ఆ విధంగానే మకర, కుంభాలు, మీనము కూడా చాలా విశేషంగా ఉన్నాయి. ఈ రాసులకు అంటే చాలా బాగున్నాయి కాబట్టి మనం ఎక్కువ పని చేయాలి. బాగున్నాయంటే పని చేయకపోవడానికి లేదు, చాలా ఎక్కువ శ్రమ